మన ప్రభువును ఆరాధించడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 98వ కీర్తన 98. ఈ కీర్తన అంతటిని కూడా మనం మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరందరూ కూడా బిగ్గరగా మీ భాగాన్ని గట్టిగా చదవాలని కోరుతా ఉన్నాను. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తం, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడు. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. చాలండి, చదువుకున్న ఈ లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్న ప్రియమైన వారులారా, మనం ప్రభువును ఆరాధించడానికి దేవుని వాక్యంలో నుండి కొంత ప్రోత్సాహాన్ని అలాగే హెచ్చరికలను మనం మనస్కరిద్దాం. భక్తులెల్లరూ ప్రభువుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేశాడో అది వారు అనుభవించి ఆయనను మహిమపరుస్తూ వచ్చారు. ఈ ఉదయకాలం దేవుని ఇంటికి వచ్చిన మనం ఆయన మంచితనాన్ని, గొప్పతనాన్ని గుర్తించడమే కాదు, ఆయన మనకేం చేశాడో ఆ గ్రహింపు కలిగి ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించే వారంగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఘనపరిచే వారంగాను ఉండాలి. ఆరాధన అంటే అన్నిటికంటే ఎక్కువగా దానికే ప్రాధాన్యత ఇవ్వడం. మన హృదయాలలో స్థలాలను గురించి కానీ, వస్తువులను గురించి కానీ, వ్యక్తులను గురించి కానీ మనం ప్రాముఖ్యత ఇవ్వము. కానీ మన దేవుని గురించి, మన ప్రభువు మనకు చేసిన వాటిని గురించి మనం ప్రాధాన్యత ఇస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు బద్దులమై ఉన్నాం. ఈ పాఠాన్ని ఎప్పుడూ మనం నేర్చుకోవాలి. ఒక ఆదివారం 10-15 నిమిషాలు వినే ఆరాధన వర్తమాన అప్పటికప్పుడేదో పలుకులతో ఆరాధించడమే కాదు, జీవితాంతం మనం ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి.
రాత్రి పగలు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో దేవుడే 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 అన్న పదం మన నిత్య జీవితంలో స్థిరమై ఉండడమే ఆరాధనానుభవం. కాబట్టి అటు అనుభవంలోకి నువ్వు రాగలిగావా? ఆయన ఆరాధించగలుగుతున్నావా? నీ జీవితంలో అన్నిట్లలో ఆయనకే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నదా? అప్పుడు నీవు అంగీకృతమైన ఆరాధనలను చెల్లించగలుగుతావు. ఈ కీర్తన 98 3 భాగాలుగా మనం చూడొచ్చు. మొదటి 3 వచనాలు ఆయన ఏం చేశాడో మనం గమనించవచ్చు. యెహోవా ఏం చేశాడు? ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన దక్షిణాస్తం విజయము కలగజేసినది అన్నాడు. అంతేకాదు ఆయన ఇశ్రాయేలుకు రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, నీతిని బయలుపరచి ఉన్నాడు అన్నాడు. 3వ వచనం గమనిస్తే ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను జ్ఞాపకం చేసుకున్నాడు. భూ దిగంత నివాసులు మన దేవుడు కలగజేసిన రక్షణను చూచిరి అన్నాడు. దేవుడు తన ప్రజలకు ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. అందుకై మనం ఆయనను ఆరాధించాలి. దేవుడు తన ప్రజలకు విజయము కలగజేశాడు. అన్ని విషయాలలో భౌతికంగాను ఆత్మీయంగాను విజయము కలగజేయువాడు. అందుకు మనము ఆయనను ఆరాధించాలి. ఇక అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన రక్షణ జనులు కన్నులారా చూచారు, రక్షణను చూచిరి అన్నాడు. ఇవి దేవుడు తన ప్రజలకు చేసినటువంటివి. నువ్వు ఆయన ప్రజవైతే ఆయన నీకు రక్షించినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. నీకు ఆయన అనేక విషయాలలో విజయం ఇచ్చాడు. ఆర్థిక విషయాలలో విజయం కలగజేశాడు, అనారోగ్య విషయాలలో విజయం కలగజేశాడు, శత్రుబాధలు నెమ్మది లేని పరిస్థితులలో నీకు ఆయన విజయం కలగజేశాడు. కొక్కొల్లల విషయాలున్నాయి, ఒక్క అంశమని మనం మాట్లాడుకోలేము. మనకెల్లప్పుడూ విజయాన్ని ఇచ్చేవాడు దేవుడే. అందుకే దేవునికి స్తోత్రం. ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఆయన మమ్మును ఊరేగించుచున్నాడు అని పౌలు ప్రభువును కొనియాడాడు. అంతేకాదు ఆయన రక్షణ, ఆ రక్షణను బట్టి కూడా ఆయన హర్షిస్తూ వచ్చాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తును కలిగి ఉండడమే రక్షణానుభవములోకి రావడం. యేసును కలిగి ఉండకపోతే నీకు రక్షణ లేదు. రక్షణ లేనప్పుడు నువ్వు ఎన్ని విజయాలు చవి చూసినా వ్యర్థమే. ఎన్ని ఆశ్చర్య కార్యాలు నీ పక్షంగా జరిగించినా అవి వ్యర్థమే. ఎందుకంటే రక్షణ ఒక్కటే నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తుంది. సిమెయోను బాలయేసును చూసి అన్నాడు, నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచి తిని అన్నాడు. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించావా? నీ పాపం కొరకు ప్రాణం పెట్టి నిన్ను క్షమించి పరలోకానికి తీసుకువెళ్ళే దేవుణ్ణి ఆశ్రయించావా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమన్న ప్రభువును నేను పాపిని ప్రభు అని ఒప్పుకొని నీ హృదయంలో చేర్చుకున్నావా? ఆయన నీ కొరకు చేసిన వీటిని అంగీకరిస్తే నువ్వేం చేస్తావు? నువ్వెప్పుడూ మౌనంగా ఉండవు. పాట ద్వారా, పలుకుల ద్వారా ప్రభువుకు నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడిగా ఉంటావు. మొదటి 3 వచనాలు ప్రభువు ప్రజలకి ఏమి చేశాడో తెలియపరుస్తూ ఉంటే 4 నుంచి 6 వచనాలు ప్రజలేమి చెయ్యాలో దేవుడు చెప్తా ఉన్నాడు. చదవండి. సర్వ జనులారా యెహోవాను బట్టి
ఉత్సాహధ్వని చేయుడి, ఆర్భాటముతోను ఆ సంతోషగానము చేయుడి. ఆ దేవుని ప్రజలు ఉత్సాహధ్వని చేయాలి, ఆర్భాటంగా సంతోషగానాలు చేయాలి, కీర్తనలు పాడాలి అంటున్నాడు. ఇంకా సితారాతో స్తోత్ర గీతాలు పాడండి, బూరలతో కొమ్ములతో నాదముతో రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి అన్నాడు. అంటే ఇది ఆరాధన. రక్షించబడిన నీవు ఈ ఉత్సాహ సంతోష గానాలు స్తోత్ర గీతాలు ఆయనకి చెల్లిస్తున్నావా? అక్షరార్థమైన వాయిద్యాలు మనకు ఉండక్కర్లేదు. వెరిగి నలిగిన హృదయమే సితారాతో సమానం, బూరధ్వనితో సమానం. గొప్ప ఉత్సాహముతో ఆయన మనం స్తుతించగలిగే వారంగా ఉండాలి. నరకం నుంచి విడిపించిన నాథునికి అనుదిన యాత్రా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ సమాధానమిచ్చి సంతోష ఆనందాలతో నింపుతున్న ప్రభువుకు దేవా నీకు వేలాది స్తోత్రాలు అని చెప్పగలిగే స్వరాలు, గొంతులు ఆయనకు కావాలి. మరి అలాంటి అనుభవంలో మనం ఉన్నామా? మన ప్రభువును ఆరాధిస్తున్నామా? ఆలయానికి వచ్చి వెళ్ళడమే కాదు, ఆరాధన సమయంలో ఒక వారం కాకపోయినా మరొక వారమైనా దేవా నీ రక్షణకై స్తోత్రం అని చెప్పాలి. నువ్వు చేసిన మేలులకు ఉపకారాలకు అయా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆయనకు మనం చెప్పగలిగే వారంగా ఉండాలి. నువ్వు ఇక్కడే ఇప్పుడే ప్రభువును ఆరాధించకపోతే పరలోకంలో ఎలాగ ఆయన్ని గణపరుస్తావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. కాబట్టి ఆరాధన అనుభవం నేర్చుకోవాలి. భయాన్ని, పిరికితనాన్ని, ఇతరులు ఏమనుకుంటారా అని న్యూన్యతా భావాన్ని పక్కన పెట్టాలి. నేను తప్ప ఇక్కడ మరి ఎవ్వరు లేరు, నా దేవుడే ఉన్నాడని అనుకొని మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రశంసించి పొగడి కీర్తించేటువంటి వారంగా ఉండాలి. ఈ 98వ కీర్తనలో ప్రజలు చేయవలసిన 3 విషయాలు 3 నుంచి 6వ వచనంలో రాయబడి ఉన్నాయి. అంతేకాదు 7 నుంచి 9 మరో 3 విషయాలు, మరో 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన రాకడ కొరకైన సూచనలు చెప్తున్నాయి. సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక అన్నాడు. కేకలు వేయుదురు. సముద్రం దాని సంపూర్ణత ఘోషిస్తే లోక నివాసులందరూ కేకలు వేయుదురు అన్నాడు. ఎందుకంటే రానున్న దినాలలో యేసయ్య రాకడకు సముద్రము జలములతో నిండి ఉన్నట్లు తన ప్రజలు యెహోవా యొక్క జ్ఞానంతో నిండి ఉంటారు. ఆయన రాకడ సంసిద్ధమవుతూ ఉంటుంది. అప్పుడు ఆయన సన్నిధిన మేఘారూఢుడై వస్తూ ఉంటే నదులు చప్పట్లు కొడతాయి, కొండలు ఉత్సాహధ్వని చేస్తాయి అన్నాడు. ఎందుకంటే ఆయన భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. రాజుల రాజు, ప్రభువుల ప్రభు రాబోతున్నాడు. సర్వలోకానికి కూడా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. అంటే ఆయన రాకడకు సిద్ధపడే విషయాలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, ఈ వచనాలలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆయన చేసినది, ఆయన ప్రజలు చేయాల్సినది, ఆయన రాకడ కొరకు సిద్ధపడవలసిన సంగతులు కీర్తనాకారుడు 98వ కీర్తనలో ఎంతో చక్కగా నిక్షిప్తం చేశాడు. కాబట్టి ప్రియులార, ఈనాడు ప్రభు చేసిన కార్యాలను తలపోసుకుంటూ మనం ఆయన ఆరాధిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడతా ఉన్నామా? ఆరాధించేవారే తమ వస్త్రాలను రక్తములో ఉదుక్కొని తెలుపు చేసుకుంటారు. ఆరాధించే వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి, ఖర్జూరపు మట్టలు ఇవ్వబడతాయి, వారి తలలపైన స్వర్ణమయమైన కిరీటాలు ఉంటాయి. వారు
జన సమూహాలలో నిలవబడి నా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి గొప్ప శబ్దంతో ఆరాధిస్తారు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఆరాధన చిత్రం యోహానుకి ఎంత స్పష్టంగా కనబడుతూ ఉంది. వేవేల మంది పరిశుద్ధులు మరి ఆ ఖర్జూరపు మట్టలను చేత పట్టుకొని ప్రభువును ఆరాధిస్తూ ప్రతి వంశంలో నుంచి వచ్చిన వారు ఆయన గణపరుస్తున్నారు. 7వ అధ్యాయము 9లో ఆ విషయాలున్నాయి. కానీ 10వ వచనం చదవండి. ఆ సింహాసనాసీనుడైన మా దేవునికిని ఆ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఆ మహాశబ్దముతో నాతో చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా. మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అదే ఆరాధన. మరి ఈరోజు నువ్వు సిద్ధమా? రక్షించబడ్డానన్నావు, ప్రభు బలులో పాలు పొందుతున్నావు. ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు? నీకు చేసిన ఆశ్చర్య కార్యాలు, నీకు ఇచ్చిన విజయాలు, నీ కలగజేసిన రక్షణను బట్టి నువ్వు మౌనంగా ఉంటావా? లేక ఎలుగెత్తి మహాశబ్దముతో నా రక్షణకై స్తోత్రం అని చెప్తావా? అట్లు సిద్ధపడాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇదే కాలం మన ప్రభువును ఆత్మసత్యాలతో ఆరాధిద్దాం. ఆయన ఎంతో దయగలవాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే సజీవుల్లో ఉన్నాము. మరి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకొని మన ప్రభువును ఆరాధన చేద్దాం. ఈ కొద్ది తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకొని మన ఆరాధనలోకి వెళ్దాం. సండే స్కూల్ పిల్లలు లేచి ఒకరి తర